హలో ఆల్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అశ్విని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ లైక్ చేయండి. ఈ క్రిస్మస్ ట్రీ డెకార్కి మనకి కావాల్సినవి ఏంటంటే ఈ సెల్ఫ్ అడేసివ్ వాల్ స్టిక్కర్స్ అన్నమాట. అంటే ఇవి హుక్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, ఒక 25 వచ్చాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్, మెయిన్ అదే. నెక్స్ట్ ఎల్ఈడి అనమాట, ఎల్ఈడి లైట్స్ మల్టీ కలర్ అనమాట, అవి ఒక కలర్ కాదు. మెయిన్ వచ్చేసి ఇవి గార్లాండ్స్, చాలా రకాలు ఉంటాయి బట్ నాకు ఇవి నచ్చినాయి, మా వాల్కి సెట్ అవుతాయి అనిపించింది కాబట్టి తీసుకున్నాను. ఒక 6 తీసుకున్నాను. దీని తర్వాత డెకార్ కోసం ఒక రిబ్బన్ ఉంటుంది కదా, మనం జడకేసుకుంటాం, ఆ రిబ్బన్ అనేది తీసుకున్నా. ఎందుకంటే వీటితో బౌస్ తయారు చేయడానికి అనమాట. బౌస్ తయారు చేసేసి మనం డెకార్ చేయడానికి. ఈ బౌస్ ఎలా చేయాలనేది కూడా నేను వెళ్ళే కొద్దీ ముందు వీడియోలో చెప్తాను, చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అండ్ మెయిన్ మనకు ఒక హెల్పర్ కావాలి. నా చిన్న తమ్ముడు వచ్చేసాడు ఫ్రేమ్లోకి. సో ప్రెగ్నెంట్ కదా, హెల్ప్ ఖచ్చితంగా చేయాలి. కూర్చొని నుంచొని అంటే మన వల్ల అవ్వదు. సో ఇలాంటి వాటికి ఇంట్లో వాళ్ళని ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట. సో మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాడు. మెయిన్ మెజర్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం వాల్కి మన దగ్గర ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయో అన్ని స్టిక్కర్స్ వరకు మనం మెజర్ చేసుకోవాలి. నా దగ్గర 25 ఉన్నాయి, అటు 12 ఇటు 12 వచ్చేలాగా మెజర్ చేయమన్నాను. చేసిన తర్వాత అక్కడ డాట్స్ పెట్టుకొని అంటించుకుంటాడు. ఇది ఒక్కటే కొంచెం టైం పట్టే ప్రాసెస్, మిగతాదంతా స్పీడ్గానే అయిపోతుంది అనమాట. సో పైన ఒకటి అలా ట్రీకి స్టార్టింగ్లో ఒకటి పెట్టించి నెక్స్ట్ అటు ఇటు డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నాడో అక్కడ స్టిక్కర్స్ అనేవి అతికిస్తున్నాడు అనమాట. బాగా కష్టపడుతున్నాడని చెప్పేసి మా తమ్ముడికి కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చాను. సో తీసుకొని రావాలి, మధ్య మధ్యలో ఇలాంటివి చెయ్యాలి, లేదంటే మన మాట అస్సలు వినరు. సిబ్లింగ్స్ బతిమలాడుకోవాలి, ఇక తప్పదు కదా. మరి మా వీడియో కోసం బ్రతిమలాడాలి, ఏదైనా చెయ్యాలి. సో ఫైనల్గా అయితే చేస్తున్నాడు. బాగా టైం పట్టేస్తుంది ఇదే, కానీ ఇది ఒక్కటి బాగా సెట్ అయితే మనకి ట్రీ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే వంకర్ టింకర్గా ఉండి అస్సలు నీట్గా కనిపించదు అనమాట. సో మనం పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే ఒక షేప్ అనేది వచ్చేసింది, చూసారా, ఒక ట్రయాంగిల్ షేప్లో ఈక్వల్గా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ గార్లాండ్స్ సెపరేట్గా ఉన్నాయని చెప్పేసి అన్నిటిని సెట్ చేస్తున్నాడు. అలా రెండింటిని కలిపి అలా మెలేసేస్తే ఒక దండలాగా అవుతుంది అనమాట. అలా ఎన్ని ఉంటే అన్ని సెట్ చేయాలి, ఎందుకంటే మనకి మొత్తం ఒక్క గార్లాండ్తోనే పైన నుంచి కింద వరకు మనం చేస్తాం కాబట్టి గార్లాండ్స్ అనేవి చాలా నీట్గా సెట్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వర్క్ చేయడం కాదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండాలి. లెంత్ సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నాము. సరిపోద్ది అనిపించింది, ఒకటి వదిలేసామన్నమాట. గార్లాండ్స్ సెట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, ఆ ఎల్ఈడి లైట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. మధ్యలో మా లిల్లీ వచ్చేసి అసలు కాళ్ళకి అడ్డంగా తగిలేస్తుంది అనమాట. దాన్ని పక్కకు తీసేసి ఇక మేము ఆ చిక్కు ముళ్ళన్నీ విప్పుతున్నాం అనమాట. బాగా చిక్కులు పట్టేసి ఉంది, కొత్తదే బట్ ఏంటంటే బాగా చిక్కులు పట్టేసింది. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లైట్ పోయిందంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా తీసుకోవాలి, తీసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. లైట్ లేకపోతే అంత మంచిగా ఉండదు అనమాట. సో ఆ లైట్స్ ఆ హుక్స్కి ఆ విధంగా తగిలిస్తున్నారు, చూసారా, ఆపోజిట్ అటొక హుక్ ఇటొక హుక్ ఉంది. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ లైట్స్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం గ్రీన్ కలర్ గార్లాండ్స్ ఫస్ట్ పెట్టేస్తే మనకి లైట్స్ పెట్టడానికి తర్వాత స్కోప్ ఉండదు, ఆ వైర్ కూడా పైకి కనిపిస్తుంది అనమాట. సో వైర్ అలా పైకి కనిపిస్తే ఫస్ట్ చెట్టు అందంగా కనిపించదు అండ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అనమాట. సో మేము తీసుకొచ్చిన లైట్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ గార్లాండ్స్ సెట్ అవుతాయా లేదా, లైట్స్కి ఎలా సెట్ అవుతాయో అని మాట్లాడుతున్నాము. ట్రై చేద్దామని ఇక సెట్ చేసేస్తున్నాం, ఇక వేరే ఆప్షన్ లేదు కదా మనకి. మొత్తంగా అయితే బాగానే కుదురుతుంది. ఎక్కడ స్టిక్కర్స్ ఊడొచ్చేస్తాయో అని కొంచెం భయంగా ఉంది, కానీ స్టిక్కర్స్ మంచి క్వాలిటీ ఉన్నట్టున్నాయి. సో అలాగా చేస్తున్నప్పుడు మధ్యలో చిన్నగా ఆ అటాచ్మెంట్ పోతే మళ్ళీ సెట్ చేస్తున్నాడు మా తమ్ముడు. సరిపోతే 5 అనుకుంటే 5 కాదు, ఇంకా ఉన్నాయన్నీ పెట్టేయాల్సి వచ్చింది. సో ట్రీ అయితే పెద్దగా వచ్చిందనమాట. సెట్ చేసే కొద్దీ నీట్గా అందంగా చాలా బాగా కనిపించింది. ఫోన్లే మంచిగా జరిగింది అని అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, అసలు సక్సెస్ అవుద్దో లేదో తెలియదు. సో మామూలు ట్రీ అయితే నేను చాలాసార్లు చేశాను, కానీ ఇలా కార్నర్ డెకరేషన్ ఇదే ఫస్ట్ టైం. సో ఇలా ఫైనల్గా అయితే ఒక బాడీ అనేది తయారైంది అనమాట మన క్రిస్మస్ ట్రీకి. నెక్స్ట్ ట్రీ డెకార్ కింద ఇందాక రిబ్బన్స్తో బౌస్ చేశాను కదా, అవి సెట్ చేస్తున్నాం అనమాట. ఈ బౌస్ నిన్న నైట్ తయారు చేసేసుకున్నాం, ఎందుకంటే ఇవి
కొంచెం టైం పట్టిద్ది. అలా అని చెప్పి మనం బయట దొరుకుతాయి కదా! బయట దొరికే ఫ్యాన్సీ డెకార్ ఐటెమ్స్ పెడదామంటే ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తది అనేది మనకు తెలీదు. అంటే ఇప్పుడు బరువైనయి పెడితే ఆ ట్రీ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంది. సో, ఆ రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఈ డెకార్ ఐటెమ్ కూడా నేనే చేసేసాను. ఇప్పుడు కొంచెం ఎంతో కొంత బరువు ఉంటది. మళ్ళీ గబుక్కున అది ఊడొచ్చేసిందనుకోండి సైడ్ మొత్తం ట్రీ అంతా కొలాప్స్ అయిపోతుంది కదా! సో, అంత రిస్క్ ఎందుకని చెప్పేసి డెకార్ కూడా నేనే చేసేసాను. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా పెడతాను. మీకిప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ రిబ్బన్ చూపించాను కదా! ఆ రిబ్బన్ అనేది కొంచెం అంటే ఒక మూర అంటారు కదా! సో, ఒక మూరన్నర అంటే మన మోచేతికి ఎంతొస్తుందో అంత పొడవు, ఇంకొంచెం దాని మీద కొంచెం పొడవు తీసుకోండి. ఎగ్జాక్ట్‌గా అని కాదు, నేనేదో రఫ్‌గా తీసుకున్నాను. నెక్స్ట్ అలా ట్విస్ట్ చేసి వేళ్ళ మధ్యలోంచి అది వెనక్కొచ్చిన తర్వాత పైనుంచి ముడేయడమే. జస్ట్ సింపుల్ అనమాట. బట్ మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలీదు, నేను చేసేస్తున్నాను. పైన అది ఉంది కదా! అది కింద నుంచి ట్విస్ట్ చేసిన లోపల నుంచి తీసుకొచ్చేసి మూడేసేసి మనం సెట్ చేసుకోవడమే అనమాట. గట్టిగా మూడేసేస్తే సెట్ అయిపోతుంది. సో, అటు ఇటు ఈక్వల్‌గా లేకపోతే మనం కత్తెరతో కట్ చేసుకొని నీట్‌గా అనేది సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి చేయడం కష్టంగా ఉంటది గానీ, నెక్స్ట్ అనేవి మనకి అది ఎలా చేయాలి, ముడి ఎలా వేయాలి అని తెలిస్తే ఈజీగానే అయిపోతుందనమాట. సో, అదిగోండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సో, ఒకవైపు పొడుగ్గా వచ్చింది కాబట్టి నేను ఎక్స్‌ట్రా అనేది కట్ చేసేస్తున్నాను. కొంచెం ఈక్వల్‌గా ఉంటే బావుంటదని. సో, అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా నీట్‌గా లైట్ వెయిట్ ఉంటది. సో, ట్రీకి అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అన్న ఉద్దేశం మీద నేను ఈ బోస్ అనేవి తెచ్చుకున్నాననమాట. బయట నుంచి మనం తెచ్చుకోవచ్చు కానీ రిస్క్ ఇలాంటి వాటికి. సో, నేను రిస్క్ చేయదలుచుకోలేదు. ఈలోపు మా బుడ్డోడొచ్చాడు. వాడు కూడా ఏదో హెల్ప్ చేస్తాడనుకుంటే ఉన్నయన్నీ పీకేస్తున్నాడు. పడిపోయినట్లు మళ్ళీ సెట్ చేస్తున్నాడు. సో, రాకుండా పిల్లల్ని ఆపలేం గదా! సర్లే ఎంజాయ్ చేస్తున్నాడని వదిలేసాను. ఒక పక్కన మా తమ్ముడు ఇదిగో ఇలా స్టార్ ప్రిపేర్ చేస్తున్నాడనమాట. పైన మనం ఎలక్ట్రిక్ వైర్ సెట్ చేసేటప్పుడు ఆ లైట్స్ కొంచెం ఒక 5, 6 లైట్స్ వదులుకోండి. అలా స్టార్ లోపల పెట్టి మనం ఆన్ చేసినప్పుడు స్టార్ కూడా వెలుగుతుందనమాట. సో, పైన కొంచెం ఒక తాడు కొంచెం వదిలి సెట్ చేసుకోండి. లైటింగ్ పనిచేస్తుందా లేదా అని సెట్ చేస్తున్నాడనమాట. అలాగే లోపల మా దగ్గర స్పాట్ లైట్ ఉంటే పెట్టాము. అదేంటంటే గిఫ్ట్స్ అనమాట. అడుగున గిఫ్ట్స్ ఎందుకు పెట్టామంటే జస్ట్ ఏదో బావుంటది కదా డెకరేషన్ కానీ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి పెట్టాము. ఫైనల్‌గా అయితే మన ట్రీ డెకార్ రెడీ అయిపోయింది. సో, క్రిస్మస్ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. చూడండి ఎంత బావుందో, కార్నర్ అసలు వెలిగిపోతుంది. డైరెక్ట్‌గా చూస్తే ఇంకా చాలా అందంగా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయవలసిన మంచి DIY. ఇప్పుడు మనం క్రిస్మస్ ట్రీ అనేది పెట్టుకొని దానికి డెకార్ ఐటమ్స్ అన్ని తగిలించడం అలా అనిపించదు. బట్ స్క్రాచ్ నుంచి స్టార్టింగ్ నుంచి చేస్తేనే మనకి మంచిగా ఉంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.